అదేంటి అంటే మాకెవరికి ఏ రకంగా ఏ నిష్ట పాటించాలి అది చేస్తున్నప్పుడు, అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేసుకోవచ్చా, అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే టైం ఉండదు మాకు అంటే నిష్టగా కూర్చొని చేసుకోవడానికి. సో దాంట్లో ఏది అపచారము, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు మీరు రోజు పాటించాలి. నేను ఆ సీడీలో ప్రారంభంలో ఇదే విషయాన్ని చెప్పాను. దాదాపు ఈవేళ 3 లక్షల మంది అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు. చేయగలిగేటటువంటి అవకాశాన్ని 6 సంవత్సరాల ప్రవచనం ద్వారా ఇచ్చినందుకు నిజంగా అమ్మకి శాశ్వతంగా రుణపడి ఉంటాను. ఒకటేనమ్మా, 5 రోజులు తప్ప 25 రోజులు నిర్భయంగా నిశ్చయంగా పారాయణ చేసుకోవచ్చు. 25 రోజులు అమోఘమైన అవకాశం మనకుంది. ఇంకొక మాట ఏమిటంటే, ఉదయం లలితా సహస్రనామాల్ని చేస్తూ వంట చేసేవాళ్ళని నేను చాలామందిని చూశాను. డ్రైవింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో తనంత తాను నామాలు చేస్తూ ఉంటే పర్వాలేదు, కానీ ప్రయత్నపూర్వకంగా చేస్తే ఏకాగ్రత దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత అది చాలా ముఖ్యమైనది, ప్రమాదం కలుగజేసేది. కాబట్టి లలితా సహస్రాన్ని పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, లలితా సహస్రనామాన్ని ఇంటి దగ్గర ఒకసారి చదివేయండి. బాగా అలవాటు ఉన్నట్టయితే లలితా సహస్రనామాలకి 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు మ్యాక్సిమం పడుతుంది, అంతకంటే ఎక్కువ పడుతుంది. ఒకసారి ఇది చేసేసిన తర్వాత లలితా సహస్రనామాల్లో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని ఒకటి తీసుకోండి. ఉదాహరణకి సంతానం కలగాలి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఇది సంతానాన్ని కలిగించే మంత్రం. ఇదే నామాన్ని అనుకుంటూ ఉండండి. ఒకే నామం అనుకుంటున్నప్పుడు డ్రైవింగ్లో కానీ మరో దాంట్లో కానీ ఏకాగ్రత భంగం కాదు. ఇంకో పెద్ద అనుమానం చెప్తాను. కొన్ని కానటువంటి సందర్భాల్లో లలితా సహస్రం అలవాటైనటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో చదవకూడని సందర్భాల్లో కూడా నామం అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇదేమిటండి, నేను అపచారం, ఈ సందర్భంలో నేను ఉండకూడని పరిస్థితిలో ఉన్నా అది నామం లోపల నుంచి వస్తుందని ప్రయత్నపూర్వకంగా అనకూడదు తప్ప, దానంతటా అది వస్తున్నప్పుడు ఆపేయడమే తప్ప మనం ప్రయత్నపూర్వకంగా అనకూడదు. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, లలితా సహస్రాన్ని ఇంటి దగ్గర ఒక 15-20 నిమిషాల్లో ముగించండి. అకౌంట్ ఓపెన్ అయినట్టు. తర్వాత ఎంత మీరు డిపాజిట్ చేసినా అంతా వస్తుంది. ఏ రోజుకు ఆ రోజు మాత్రం ఫస్ట్ ది అకౌంట్ మస్ట్ బి ఓపెన్, దేర్ ఆఫ్టర్ యూ కెన్ డిపాజిట్ సంథింగ్ ఇన్ ఇట్. బట్ అన్లెస్ అంటిల్ ది అకౌంట్ ఈజ్ ఓపెన్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అవుట్. వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి మాట. సో డూ దట్. ఇప్పుడు తను అడిగినటువంటి ప్రశ్నలు, అన్ని ప్రశ్నలకి సమాధానంతో పాటుగా లలితా సహస్రనామం ఎలా చదవాలి ప్రతి పదాన్ని విభజన చేస్తూ చేసినటువంటి సీడీ ఉంది. ఈ సీడీలు ఇక్కడ మన దగ్గర దొరుకుతాయి. ఒక్కొక్క సీడీ $5. మీరు తీసుకుని చక్కగా లలితా సహస్రనామాన్ని, ఎందుకంటే చాలామంది భక్తులు అడుగుతున్నారు లలితా సహస్రనామం చెబుతారా